గోషామహల్ డివిజన్ డిగ్నిటీ కాలనీలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ బస్ యాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఆల పురుషోత్తం రావు, రామచంద్రరావుతో కలిసి 5వ దళితవాడలో బస్ యాత్ర ప్రారంభించారు. బస్తీల్లో నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని దళిత విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్లుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. బస్ యాత్రలో భాగంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. 5వ విడత బస్ యాత్ర ద్వారా ఇప్పటి వరకు 1000 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ హరినారాయణ బస్తీలో ఈ డబల్ బెడ్రూమ్లు ఉన్న చోట ఇవాళ దళిత వాడలో బస యాత్ర నిర్వహించాము. ఈ కార్యక్రమానికి సుమారు 500 బస్తీ వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా విజయవంతంగా జరిగింది. దళితవాడలో బస యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉచితంగా విద్యను అందించాలి, అదేవిధంగా ఉపాధి లేని వారికి ఉపాధి కల్పించాలి. ఇది గత సుమారు 3 మాసాల నుంచి గోషామహల్ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. ప్రతి ఆదివారం ఒక దళితవాడని ఎంచుకొని వాళ్ళ ప్రదేశంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మరి దళితులందరినీ చైతన్యవంతం చేసి విద్య యొక్క గొప్పతనాన్ని, విద్య యొక్క అవసరాన్ని వాళ్ళకి తెలియజేసి తద్వారా వారిని విద్యావంతులు చేసి వారిలో ఉన్నటువంటి ఆ దారిద్రాన్ని అన్ని పోగొట్టే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్. మరి ఆ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తాం.